తర్వాత కొత్త మొక్కను ఉత్పత్తి చేయు మొక్క భాగం పేరు అంటున్నాడు. ఇప్పుడు చిలకడదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ ఇవన్నీ కూడా వేటి ద్వారా అంటే వేరు నుంచి కొత్త మొక్క వస్తుందన్నమాట. వీటన్నిటికీ ఇవేంటి క్యారెట్, చిలకడదుంపలు, బీట్రూట్, ముల్లంగి గుడక వీటి వేర్లను తీసుకొచ్చి నాటడం వల్ల అవి కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట. బంగాళదుంప అనేది కాండం రూపాంతరము, భూగర్భ కాండం రూపాంతరము దుంప కాండం నుంచి ఏర్పడుతుంది, లేదా కన్నుల నుంచి కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఉల్లి, వెల్లుల్లి, గ్లాడియోలి, లిల్లీ ఇవన్నీ కూడా కాండం రూపాంతరమైన లసునాల నుంచి ఏర్పడతాయి. వేటి నుంచి? లసునాల నుంచి. కింది వాటిలో లసునం ఏది అని అడుగుతారు. వెల్లుల్లి, ఉల్లి అవన్నీ లసునాలు అనమాట. తర్వాత బ్రయోఫిల్లం అనేది పత్రంలోని కోరకాల నుంచి ఏర్పడుతుంది. పత్రంలోని కోరకాల నుంచి బ్రయోఫిల్లం ఏర్పడుతుంది. నెక్స్ట్ గాయపడిన పత్ర భాగం నుంచి కొత్త మొక్క వస్తుంది. ఏది? బిగ్నోనియా. ఇందాక మీకు చెప్పాను, బిగ్నోనియా అనేది గుర్తుపెట్టుకోండి, బిగ్నోనియా ఇదనేది గాయపడిన పత్ర భాగం నుంచి కొత్త మొక్క వస్తుందన్నమాట. మామూలుగా కోరకాల నుంచి వచ్చేది బ్రయోఫిల్లం, కానీ పత్రం నుంచి వచ్చేది రణపాల మొక్క. ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, పత్రం నుంచి వచ్చేది రణపాల మొక్క, పత్రంలోని కోరకాల నుంచి వచ్చేది బ్రయోఫిల్లం, కానీ గాయపడిన పత్ర భాగం నుంచి కొత్త మొక్క వచ్చేది బిగ్నోనియా. నెక్స్ట్ చెరుకు. ఇందాక చెప్పుకున్నాం, కాండపు కణుపుల నుంచి, అంటే కణుపుల దగ్గర విరిచి ఒకరోజు నీళ్ళలో పెట్టి నాటితే చెరుకు మొక్క వస్తుంది. నెక్స్ట్ పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి ఇవన్నీ కూడా పాకే కాండం నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి. పాకే కాండం ఇప్పుడు ఇవి నేల మీద పాకేటప్పుడు ఆ ఎక్కడైతే వేర్లలో భూమిలో వేర్లు చొచ్చుకొని పోతాయో అవి తీసుకొచ్చి మళ్ళీ కొత్త ప్లేస్లో నాటితే అవి మొక్కలు వస్తాయి అన్నమాట. అవేంటంటే పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి ఈ మూడు కూడా పాకే కాండం నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మొక్కల్లో వైవిధ్యం తెలుసుకుందాం.